హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఒక ట్రైబల్ విలేజ్ ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈ విలేజ్ అనేది రెండు ఎత్తైన కొండల మధ్య ఉందన్నమాట. ఈ విలేజ్ గురించి అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా. ఈ విలేజ్ అనేది ఎవరికీ తెలియదు ఇప్పటికొచ్చి, ఎందుకంటే ఒకప్పుడు ఈ విలేజ్ కి ఎటువంటి రహదారి సౌకర్యం అయితే లేదనమాట. ఫ్రెండ్స్, ఒకప్పుడైతే ఈ విలేజ్ కి రావాలంటే చాలా భయపడేవారు, ఎందుకంటే మొత్తం అడవితో ఉండేదన్నమాట ఈ విలేజ్ అనేది. ఇప్పుడైతే వీళ్ళకి రోడ్డు పనులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. కొత్తగా రోడ్డు అయితే శాంక్షన్ అయినట్టుంది. ఆ విలేజ్కి వెళ్ళే దారిలో అయితే ప్రజెంట్ అయితే రహదారి ఇలా ఉందన్నమాట. మొత్తం అంతా నీట్గా క్లియర్ అయితే చేసేసారు. రాయిలు ఏమన్నా సరే తొలగించినట్టున్నారు మొత్తం అంతా కూడా. ఈ విలేజ్ అనేది సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సిటీకి అయితే. ఈ విలేజ్కి వెళ్ళాలంటే సుమారు 7 నుంచి 8 కిలోమీటర్ల దూరం అయితే నడవాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మనం సగం దూరం అయితే వచ్చేసాము. ఈ విలేజ్కి వెళ్ళాలంటే చాలా భయపడేవారు, ఎందుకంటే ఎటు చూసిన దట్టమైన అడవితో ఉండేదన్నమాట. చిన్న రహదారి కూడా ఉండేది కాదు. చుట్టూ ఏవైతే ఉన్నాయో వాటిని బయలు చేసుకుంటూ ఆ విధంగానే ప్రయాణించేవారు అనమాట. ఇప్పుడైతే వీళ్ళకి రహదారి రావడం అంటే చాలా మంచి విషయం అని చెప్పాలి. ఫ్రెండ్స్, మేమైతే చాలా దూరం అయితే నడిచేసాము. నడిచిన తర్వాత అలాగే కొంచెం రిలాక్స్ అయితే అవుతున్నాము. ఇక్కడ మాతో పాటు మేక పిల్లలు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడే మేతకెళ్ళి వచ్చినట్టున్నాయి. ఇప్పుడైతే మనం ఇక్కడ ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ మనం అయితే ఆ విలేజ్కి నడక ప్రయాణం అయితే చేద్దాము. అప్పటి వరకు మన వీడియో చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అమ్మ వాళ్ళు అయితే వ్యవసాయం అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే మనం అమ్మ దగ్గరికి వెళ్దాం అనమాట. చూడండి ఏవే పంటలు వేసారు ఇప్పుడైతే మనం తెలుసుకుందాం రండి. చూడండి, ఇదంతా బీరపాదులా ఉంది. ఇదంతా చూడండి, ఎటువంటి కెమికల్స్ లేకుండా వీళ్ళు పండిస్తారు అనమాట. అన్ని రకాల కూరగాయలు అయితే ఇక్కడ మన వాళ్ళు పండిస్తూ ఉంటారు. ఇప్పుడైతే చూపిస్తాను రండి. అమ్మా, ఈ బీరకాయలు అమ్ముతారా? ఇదేంటి పైనాపిల్స్ ఇది? పండుతాయా ఇక్కడ? అంతే కదా. ఏంటండి పేరు? ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు? ఇక్కడ 10 సంవత్సరం. మీది అక్కడ అభిలేదా? పుణ్యగిరా ఇక్కడ? రాగపుణ్యగిరా? ఓకే. ఇంకా కొత్తగా స్టార్ట్ చేసినట్టున్నారు జీడి మొక్కలు అవి? ఇది కొత్త చేసారా? సంవత్సరం అయింది. ఇది కూడా మీదేనా? మాది అన్ని. ఏమి పంటలు పండిస్తారా ఇక్కడ మీరు? సోలులు, దానిమ్మలు, వడ్లు, మిరపకాయలు. అమ్ముకుంటారా లేకపోతే మీరు? అమ్ముకుంటారు కదా. ఫ్రెండ్స్, ఇంకా చూపిస్తున్నారండి. ఇక్కడైతే మనకి పైనాపిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా టైం ఉంది కదా, పైనాపిల్స్ పండడానికి టైం ఉంది కదా? టైం ఉంది. సంవత్సరానికి ఎన్నిసార్లు పండుతుంది? సంవత్సరానికి ఒకసారేనా? ఒకసారి. ఫ్రెండ్స్, వంకాయ మొక్కలు కూడా ఉన్నాయి చూడండి. ఇంకా అన్ని పువ్వులతో ఉన్నాయన్నమాట. ఇంకా స్టార్ట్ చేశారు. అమ్మా, ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇది అవుతున్నట్టున్నది. గాబు తీస్తున్నాను. తీస్తే నీట్ గా అవుతాయి. అవును. పిల్లంగా పైనాపిల్స్ మొక్కలు అనమాట. ఇంకా పూతకైతే రాలేదు, స్టార్టింగ్ ఉన్నాయన్నమాట. చాలా బాగా వ్యవసాయం చేసుకుంటున్నారు అమ్మాయిలు అయితే. ఇక్కడ అగాకరకాయలు కూడా ఉన్నాయి చూడండి. ఇవన్నీ అగాకరకాయల చెట్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ అవే.
ఫ్రెండ్స్ ఇక్కడ జీలిక మొక్క అనేది ఉందన్నమాట, చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ చూడండి, ఇదిగో ఇదే జీలిక మొక్క. చిన్నప్పుడు అయితే ఇలా ఉంటుంది అనమాట, పెద్ద అయితే ఆ చెట్టు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. అటువైపు చూపించు, ఆ పైకి వెళ్ళి. ఇంకొంచెం దూరం ఉందన్నమాట. చాలా అంటే చాలా ఎండగా ఉంది అండ్ ఒక పక్క సూర్యకిరణాలు అయితే కరెక్ట్గా తగులుతున్నాయి మనకి అలాగా. రండి ఇంకా వెళ్దాం. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయితే విలేజ్ దగ్గరలోకి అయితే వచ్చేసాము. చూడండి, ఇదంతా రోడ్డు పని అయితే అవుతుంది అనమాట. వీళ్ళు ఎలా ట్రావెల్ చేసేవారో నాకైతే ఇప్పటికీ ఈ విలేజ్కి వస్తుంటేనే చాలా చాలా కష్టంగా ఉందన్నమాట. వీళ్ళు మరి బాగున్నప్పుడు ఎలా వస్తున్నారో తెలియదు, కానీ వీళ్ళు నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి ఎలా మరి ఎంత కష్టపడి వస్తున్నారో చూడండి. ఇప్పుడైతే మేము ఎక్కడి నుంచి వచ్చామో చూపిస్తాను చూడండి. చూడండి ఇదంతా అనమాట. అక్కడ డౌన్ నుంచి అయితే మేము వచ్చాము. ఇక్కడ రూట్ అవ్వడం అంటే చాలా మంచి ఇదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న గిరిజనులకు అయితే మనకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఈ రోడ్ అనేది అనమాట. చూడండి ఎలా ఉన్నాయి ఇదంతా కూడా. ఇంకా రోడ్ పనులు అయితే ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. ఫ్రెండ్స్ విలేజ్ ఎంటర్ అవగానే మనకి చిన్న పిల్లలు అయితే ఉన్నారు. ఏం పేరు పుట్టిన పేరు? సుమిత్ర. ఎక్కడ చదువుతాను? ఒకటే. ఎక్కడ స్కూల్? ఎక్కడ మీ స్కూలు? పుణ్యగిరా. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఈ పిల్లలు సేకరించారేవా పొట్టి ఏటమ్మ ఇవి ఎదురు కొమ్మల్లో ఉన్నాయి. వీటిని ఏటంటారు? వీటిని ఏటంటారు? దేరు అంటారా మీరు? ఏం చేస్తారు? తింటారా? ఏది చేస్తారు? ఉప్పుతున్నావా? చూడండి ఫ్రెండ్స్, ఇవి ఎదురుకొమ్మలు అనమాట. చూడండి వీళ్ళే సేకరించినట్టున్నారు. పిల్లలు ఆగి అటువైపు వెళ్ళిపోయి దాగునిపోతారు మమ్మల్ని చూసి. సరే ఇంకైతే వెళ్దాం. అయితే వచ్చేసామో దగ్గరలో ఉన్నాం. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, అదే విలేజ్ అనమాట. ఇప్పుడైతే ఆ విలేజ్ దగ్గరికి వెళ్దాం. ఫ్రెండ్స్ లొకేషన్ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ కొండపూడి అయితే సాగు చేస్తున్నారు. మేమైతే దగ్గరలోకి వచ్చేసాం, విలేజ్ దగ్గరలోకి. ఇక కనిపిస్తుంది కదా, అదే విలేజ్ అనమాట. ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కష్టంగా నడిచి ఇప్పుడైతే ఆ విలేజ్కి అయితే చేరుకున్నాము. ఇప్పుడు ఆ విలేజ్కి వెళ్ళి మనం అంతా కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే మనం వెళ్దాం రండి. ఫ్రెండ్స్ చాలాసేపు నడక తర్వాత ఇప్పుడైతే ఆ విలేజ్కి అయితే రీచ్ అయ్యాము. చాలా అంటే చాలా బాగుంది విలేజ్ అయితే. చిన్నగా అండ్ చాలా అంటే పీస్ఫుల్గా ఉందన్నమాట. ఎటువంటి శబ్దాలు కానీ ఏమి కానీ లేకుండా ప్రశాంతంగా ఉందన్నమాట. కానీ ఇంత దూరం వచ్చి వింటున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి ఆరోగ్య సమస్యలు ఏ వచ్చినా సరే వీళ్ళు చాలా కష్టంగా ఈ కిందకైతే వెళ్ళాలన్నమాట. ఎక్కువగా వీళ్ళు చెప్పింది ఏంటంటే డోలి మార్గములు వెళ్తారంట. ఫ్రెండ్స్ మేము వెళ్ళే టైంకి అయితే ఈ అమ్మ వాళ్ళు అయితే ఎదురు కొమ్మలు అడవి నుంచి సేకరించారంట. వీటిని కూర వండుకోవడానికి ప్రిపేర్ చేస్తున్నట్టున్నారు. ఉడకబెట్టుకొని తింటారా ఇవి? ఫ్రెండ్స్ చూడండి, అమ్మ ఏటంటారమ్మ దీన్ని? అలంపోతు కదా.
వీళ్ళు ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని జాలి అని పిలుస్తారనమాట. ఇది అడవి నుంచి ఏవైనా సేకరిస్తే అవన్నీ కూడా ఇక్కడ ఆరబెట్టుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారన్నమాట వీళ్ళు. వంట స్టార్ట్ చేస్తున్నారా? చూడండి ఫ్రెండ్స్, ఇల్లు అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఇక పాప మన దగ్గరకు వచ్చింది కదా, చూడు వెళ్ళిపోతుంది దాక్కుంటా. ఇక వాళ్ళు చెల్లి అనుకుంటా నవ్వుతుంది. ఈ విలేజ్ లో మాక్సిమం అన్ని కూడా మట్టిల్లో ఉన్నాయన్నమాట. ఎక్కువగా రాళ్లే కనిపిస్తున్నాయి నాకైతే. మట్టి బెడ్డలతో ఉందన్నమాట. ప్రతి ఇల్లు కూడా పెంకులు వేసేసి అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళకి వర్షాకాలం వచ్చినప్పుడు అయితే చాలా ఇబ్బందికి గురవుతారు అని చెప్తున్నారు అక్కడ అడిగితే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆ పశువులకు సంబంధించింది అనమాట ఈ దడి అనేది. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ పాయింట్ ఇలా ఉందన్నమాట. చూడండి, ఇల్లులు అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయన్నమాట. మట్టి బయటలతో కరిగిపోయి ఉన్నాయన్నమాట మట్టి అంతా కూడా. ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని ఇల్లులు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే ఈ కిందకైతే వచ్చాం మనం. చూడండి, అరద్దు చూడండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడ కొన్ని ఇల్లులు అయితే ఉన్నాయన్నమాట. లేనట్టున్నారు. ఎటువంటిదండి రమ్మా? అవే ఇప్పుడు ఉడకబెడతారా? ఇది ఏటి పెట్టారు అసలు? చాలా ఆడుకుంటారు. ఇక్కడ పిల్లలు అయితే చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నారనమాట. మేము వచ్చినాము, ఇలా వచ్చిన వెంటనే చుట్టూరు ఇదైపోయారు అనమాట. మా ఏటి ఏం చేస్తున్నారు మా విలేజ్ కి వచ్చి అనేసి ఏం పేరు మీ పేరు ఇక్కడికి వచ్చి మాతో అయితే ఇలాగా టైం అయితే స్పెండ్ చేస్తున్నారు అనమాట. చాలా అంటే చాలా బాగా ఆడుకుంటున్నావా? నువ్వు చదువుతున్నావా? ఏం పేరు నీ పేరు? ఆదమ్మా. ఓకే, మీ ఇద్దరు పేర్లు చెప్పండి. అనిత. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మొక్కజొన్న అయితే వేసారనమాట. ఆల్రెడీ కాస్తున్నాయి. అక్కడక్కడ అయితే ఇల్లులు అయితే ఉన్నాయి. చూడండి, కోళ్ళు అయితే బాగా పెంచుకుంటున్నారు వీళ్ళు. ఇక అమ్మాయిలు గడితే వెళ్ళిపోదాం, లోనకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది ఏదో ఉందని చూడండి, ఇది డిఫరెంట్ కనబడుతుంది నాకైతే. ఇది ఏంటో తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి. ఏ చెట్టు తెలిస్తే కామెంట్ చేయండి. చాలా చూడడానికి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే. ఫ్రెండ్స్, ఇక్కడ మొక్కజొన్న అయితే వేసారు చూడండి. ఇది కూడా ఇంకే ఎక్కువ స్టార్ట్ అవ్వలేదు. ఆ లోన్కి అయితే ఉన్నాయి కదా, ఆ లోన్కి అయితే కొంచెం పింజలు అయితే దిగాయి. ఇక్కడ చూడండి, అయితే ఒకటి ఉంది. ఇక్కడ ములం చెట్టు కూడా ఉంది. కానీ చూసారా, వీటిని దోకి అని పిలుస్తారు అనమాట గిరిజన భాషలో. చూడండి, ఆల్రెడీ మీకు ఒక వీడియోలో కూడా చెప్పాను దీని గురించి. ఇది ఇప్పటికీ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. బాగుంది కదా, పిల్ల క్యూట్గా ఉంది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ కొండారెడ్డి చెట్లు అయితే వేసి ఉన్నారనమాట. ఎక్కడ చూసినా సరే మొత్తం అరటి చెట్లు అయితే కనబడుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, చూడండి అక్క వాళ్ళైతే ఇవి ఇలా తయారు చేస్తున్నారు. వీటిని ఎదురుకుమలే కదా అంటారు. ఇప్పుడు ఏంటి కూర వండుతారా? ఇది ఉడకబెట్టేసి కడిగేసి సేదు నీళ్ళు పోసేసి. ఓకే, మీ పాపాలు బాగా హెల్ప్ చేస్తున్నారు మీకు. పెద్దవాళ్ళు అయితే హెల్ప్ చేస్తారు. ఇది అలాగే పెద్దవాళ్ళు హాస్టల్ ఉన్నారు కదా. ఇవి ఉడకబెడతారా? ఇవి ఉడకబెడతాం. ఇప్పుడు అయిపోద్దా వంట? అవుతుంది సార్. ఉడకబెట్టేసి కడిగేసి వండితే సూపర్ ఉంటది. అవును, తినడానికి. ఏం పేరమ్మా? లిమా. ఏవేవి పండిస్తుంటారు ఇక్కడ మీరు? సోలు, జొన్నలు,
ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు ఈ ఈ విలేజ్ లో? ఎక్కువ సంవత్సరం బాబు. ఆహా, తెలుగు రాదా అంతగా? రాదు కొద్దిగా కొద్ది కొద్దిగా వచ్చు అనమాట. సరే. కొద్దిగా తెలుసండి. చూడండి అన్యాలు అయితే దీన్ని దొరికిందంట. ఇది చాలా అంటే చాలా బాగా అలవాటు అయిపోయింది. బాగా ఆడుకుంటుంది. ఏం తింటది అన్నది? అంటే పాలు బిస్కెట్. పాలు బిస్కెట్లు పెడతారా? ఫ్రెండ్స్ చూడండి, అమ్మాయి అయితే ఇక్కడ పని చేసుకుంటున్నారు. ఇప్పుడైతే ఇంట్లోపలికి అయితే వెళ్దాం మనం. మొత్తం అంతా పెంకిలతో ఉన్నాయన్నమాట. చూడండి మొత్తం ఎలా ఉంది. అమ్మ కరెంట్ ఉంది కదా? చూడండి ఎలా ఉందో. మొత్తం రాట్లయితే వేసారు ఇట్లోనూ. లైట్ ఉంది తీయమ్మా. ఫ్రెండ్స్ చూడండి, ఏటీఎం దానిమా. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అమ్మాళ్ళ ఇల్లు అయితే. రోకల్లా ఉంది. రోకలేనా? డిఫరెంట్గా ఉన్నాయి రోకల్లో. ఇది ఒక గది అనమాట. ఇక్కడైతే వంట వండుతుండ్రు అమ్మ వాళ్ళు. ఇక్కడ చూడండి ఇవి మొక్కజొన్న ఎండబెట్టారు. ఇవి నెక్స్ట్ విత్తనాలకు ఉపయోగిస్తారనమాట. ఇక్కడ మొక్కజొన్న ఏంటిది జొన్నలు అయితే ఉన్నాయి. ఇవి ఇక్కడ ఉపయోగిస్తారు. మొత్తం బ్లాక్గా అయిపోయింది. ఇక అమ్మ వాళ్ళు ఆల్రెడీ ఏంటివి ఇప్పుడు ఎదురుకొమ్మలు ఉన్నాయి కదా, ఎదురుకొమ్మలు అయితే ఉడకబెడతారు అమ్మ. ఇప్పుడు ఇవే వంట చేస్తున్నట్టున్నారు. చాలే ఫ్రెండ్స్ చూడండి, నేచురల్గా పండిన అరటిపళ్ళు అయితే అమ్మిచ్చింది. తిందాం మనం ఇప్పుడు. ప్రధానంగా వాటర్ సమస్య అయితే ప్రతి గిరిజన గ్రామంలో ఉంటుందన్నమాట. ఇక్కడైతే వీళ్ళు ఈ వాటర్ ట్యాంక్ అనేది వీళ్ళే స్వతహాగా తెచ్చుకున్నారనమాట. పైన ఒక శలమలాగా తవ్వి దాన్ని ఒక ఆనకట్లా కట్టి ఇలా వాటర్ అయితే వీళ్ళు తెచ్చుకున్నారని అతను చెప్తున్నారు, ఒక అతను. ఏం పేరు నిన్న పేరు? నా పేరు సన్యాసరావు. సన్యాసరావా? ఏటేట్ చేస్తుంటారు వ్యవసాయం ఇక్కడ? ఇక్కడ సోలు, ధాన్యం, ఇంకా జొన్నలు అవి చేస్తుంటాం మనం. చాలా అంటే చాలా కష్టంగా అనిపించింది మాకు ఇక్కడ కింద నుంచి రావడానికి. అయితే మీరు ఎలా ఇచ్చేస్తున్నారో? అప్పుడైతే చాలా ఇబ్బంది పడేవారు. అంటే ఇప్పుడు ఎమర్జెన్సీలో జ్వరాలు కావటం డోర్లు మొత్తం వస్తుంది. ఈ మధ్యలో కొద్దిగా గార్బెట్ ద్వారా రోడ్డు మొదలు పెడుతున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ నుంచి ఒక పితారు నుంచి ఉంటున్నారు. తాతల నుంచి కాళ్ళ నుంచి ఇక్కడే నివసిస్తున్నారు అందరూ. ఓకే. ఇప్పుడు వచ్చి ఒక 200 సంవత్సరాల నుంచి 300 సంవత్సరాలు ఇక్కడే పితరుల వరకు నివసిస్తారు. ఓకే. అయిపోయిందా మరి? మేకలకి వెళ్ళి వచ్చారు? మేకలకి వెళ్ళి వచ్చాను. మేకలకి వెళ్ళి వచ్చారా? మీవేనా ఇవి? మా బాబాయ్ వాళ్ళవి. మీరు వ్యవసాయం ఏం చేయలేదా? వ్యవసాయం అంటే ఇప్పుడు ధాన్యం సోలేసామని. ఎక్కడ మీది పోడు? పైకి ఇటువైపు అన్న. ఇక్కడ మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయన్న? ఇక్కడైతే ప్రజెంట్ 50 కుటుంబాలు ఉన్నాయన్న. ఆ 50 కుటుంబాలు మొత్తం ఊరు మొత్తం గ్రామం ఇక్కడే నివసిస్తున్నారు. అంటే వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నారు? వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నాం. దేనికంటే ఇప్పుడు వంకాయలు టమాటాలు వేసుకొని కిందికి మార్కెట్కి తీసుకెళ్తాము, అమ్ముతాము. అవి అమ్మిన కూడా మాకు కొద్దిగా గిట్టుబాటు కూడా లేదు మాకు. అది మరి అమ్మిన కూడా మాకు సదుపాయం రాకపోవడం వల్ల, కాకపోతే ఇప్పుడు పండించిన పంటకి మేమే తీస్తాం. అలాగా దాని ద్వారా జీవనలాగా సాగుతుంది. దానికి ధాన్యం కట్ట, వరి కట్ట అన్నీ అవే మాకు సంవత్సరం సరిపోతుంది. అది కాకపోతే అవసరం ఉన్నప్పుడు అయితే కిందికి వచ్చి ఏదో మన కోటా రైస్కి అలాగే తీసుకుని వస్తాం. అది కూడా మేము దాన్ని కూడా మాకే అది కూడా సదుపాయంలాగా అవుతుంది. దానికి అన్ని ప్రకారంగానే మేము ఇక్కడ వండుతున్నాం. ఫ్రెండ్స్ చూడండి, ఇది అంతా కంప చీపురు అనుకుంటా. ఇది కూడా వీళ్ళ అమ్మాయి అయితే స్టోర్ చేసుకున్నారు ఇక్కడ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవే వీళ్ళ యొక్క పొలాలు అనమాట, వరి పొలాలు. ఇక్కడే వీళ్ళు వ్యవసాయం చేసుకుంటూ వీటికి వచ్చినటువంటి ఆహారాన్ని పండించుకుంటూ ఇక్కడ జీవనం అయితే సాగిస్తున్నారు. ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా, ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేసి ఇటువంటి మరిన్ని ట్రైబల్ కంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.